గైస్ గుడ్ మార్నింగ్ సబ్కో శుభోదయ్. సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే చల్ల చల్లగా బ్రేజ్ వస్తుంది. ఏంటని చూస్తే వర్షం పడుతుంది. అండ్ వర్షానికి ఇక్కడ మాకు బయట ఎక్స్టీరియర్ గ్లాసెస్ ఉంటాయండి. ఆ గ్లాసెస్ మీద డ్రాప్లెట్స్ పడాయి వర్షానికి. సో నేను వైపర్స్తో క్లీన్ చేశాను నీట్గా. ఆ డ్రాప్లెట్స్ అలా ఉండిపోతే ఇంకా గ్లాస్ అది పాడైపోద్ది కదండి. సో ఇంకా ఇంట్లో బట్టలు ఎక్కువైపోయాయి. చలికాలం కదా, కొంచెం బద్ధకం వేసి పని దొంగ అయ్యాము. సో వాషింగ్ మిషన్లో కొంచెం బట్టలు అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి వర్షం పడుతూనే ఉంది. చూసేసరికి మొత్తం అంతా తడిచిపోయింది. నాకు వర్షంలో ఆడాలంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే స్కూల్ డేస్ గుర్తొస్తాయి. వర్షం టైంలో నాకు హాఫ్ డేస్ ఇచ్చేవారు స్కూల్. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై చేసుకున్నాను. ఇంక కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా పైన బట్టలు డ్రై అవ్వడం అవ్వదు కదండి. సో ఇంక ఇంట్లోనే చేశానన్నమాట. ఇంట్లోనే ఇంకా ఆరబెట్టాను, ఎందుకంటే మా పాపవి ఇంట్లోనే ఆరబెడతాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైం వచ్చేసరికి క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాం. నేను నా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంట్లోనే. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ వైఫ్ అండి, ఎందుకంటే మా హస్బెండ్ నాకు చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అది ఇది అని చెప్పి సిగ్గుపడరు. ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్. ఆయన చెప్తున్నారనమాట, చిన్నప్పుడు మా అమ్మ ఇలా చేసేది, మీ అత్తమ్మ క్యారెట్ అండ్ బీట్రూట్ చాలా మంచిది, ఎందుకంటే నాకు బ్లడ్ ఉండేది కాదు, సో ఎక్కువ ఈ రెసిపీ ఎక్కువ చేసేవారు నాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అందులో కొంచెం ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలని చెప్పేసి కాస్త ఎగ్ కట్ చేసి వేశారనమాట. సో ఈ రెసిపీ పేరు ఏంటన్నది నాకు తెలీదు. ఎగ్ అండ్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంతే. సో ఇంకా సర్వ్ చేసుకొని మా ఇద్దరం తినేసామండి. మీకు ఇష్టమైన క్యారెట్ అండ్ బీట్రూట్ తినండి, మంచిది. నెక్స్ట్ ఈవినింగ్కి ఇంకా కొంచెం చల్లగా ఉందని చెప్పేసి వేడివేడిగా పొక్కటి ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ ట్రై చేసాం హోమ్ మేడ్. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ వచ్చేసరికి వంశిక వాళ్ళ డాడీతో ఆడుకుని ఇంకా పడుకుంటుంది అనమాట. సో దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ IBN Vlogs.